నటు రోడ్డు మీద నేను నిలబడతా ఏ రాజకీయం ఎక్కడైనా సరే కదా ఎవరినైనా కదా. తెలుగుదేశంకి వస్తాను అంటాడు. ఏం చేస్తామండి? ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. వాడు కూడా వస్తాడు దీంట్లోకి. బాబాయ్ మరి జగన్ టీడీపీలో కలుస్తాడంటారా? కలవకి ఏం చేస్తా వచ్చాడు వాడు ఒక్కడు ఎట్టుపోతాడు. వద్దాడు తాడేపల్లికి మన ఇంటికి వచ్చాడు. తాడేపల్లి నుంచి మన ఇంటికి వచ్చాడు. అందరూ వచ్చారు కదా ఇప్పుడు. ఆడు ఒక్కడే కదా ఏం చేస్తాడు. ఎవడ బాగా నేను కూడా వస్తాను బాబు అంటాడు. చంద్రబాబు అడుగుతాడు. నేను కూడా అంటే మా వాళ్ళు ఒప్పుకోరయ్యా అంటాడు ఆయన. మరి బాబు గారు రాణిస్తారా? వాళ్ళు ఒప్పుకోరు అంటాడు ఆయన. బాబు గారు రాణిస్తారా? అదే ఆయన ఒప్పుకోడు. ఎవరు బాబు గారు ఒప్పుకోరా? బాబు గారు ఒప్పుకోరు. ఆయన వచ్చే ఒప్పుకోరు. అసలు ఎవరో ఒప్పుకోరు వాళ్ళు వచ్చే. మరి లోకేష్ ఏమంటాడు? లోకేష్ కూడా ఇదే కదా. అక్కడికి పోయాం లోకేష్ దగ్గర కూడా చేస్తారు. ఒక మాటలో ఏం చెప్తారు మరి కూటమి ప్రభుత్వం గురించి? ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? 100% బాగానే ఉంటుంటే రాజధానికి అంత ఇది. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారు నేను 83 నుంచి అన్నాను. రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఉన్న దాంట్లోనే నా ఇంటి మీద జెండా ఉంటుంది, సైకిల్కి ఉంటుంది, ట్రాక్టర్కి ఉంటుంది, కారుకు ఉంటుంది. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అప్పుడు 83లో గెలిచారు. అప్పుడు ఎవరు రాళ్ళ బయటికి మైకు పెట్టి జెండాలు పెట్టి తిరిగే వాళ్ళం. రాయిపాటి వాళ్ళు అంటే తెలుసా నీకు? అది తెలియదు. అప్పుడు వాళ్ళు పోటీ. జమ్మున కూడా అప్పుడు జమ్మున కూడా పోటీ. మంగళగిరిలో జమ్మున కూడా పోటీ పెట్టింది. బాబాయ్ మీ పేరు? ప్రకాష్ రెడ్డి, వియ్యూరు ప్రకాష్ రెడ్డి, మంగళగిరి. 83 నుంచి ఉన్నాను రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉన్నాడు. అప్పుడు కూడా గెలిచాను నేను ఒక్కడే. మాకు రాయిపోయి అంటాడు చూడు. బాబాయ్ మరి జగన్ 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది? ఊరాడి పాడబడి ఆడి తలుచుకుంటే పాపం తగులుది. ఎందుకు బాబాయ్ జగన్ అలా అంటున్నారు? ఎందుకు అలా అంటున్నారు? మనం చూడాల 5 ఏళ్ళు ఎట్లా చూసాం? చూడలేదా? మీకు తెలీదా? మమ్మల్ని అంటారు. ఎంత దుర్మార్గుడు. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగానే చేశారు. రాజశేఖర రెడ్డి కూడా ఆయన కూడా ఇదే. ఎందుకు అది బిడ్డ అయి పుట్టడం అది తప్పు కదా. మరి ఎలా అనిపించింది? కాదు, ఒక తండ్రికి పుట్టినాడు అన్న చెల్లెలు ఒకటి కదా. మరి ఏమంటుంది? నీ ఇష్టం వచ్చినట్టు తెచ్చుకుంటాడు. మరి కూటమి ప్రభుత్వం ఎలా అనిపించింది? చూడలేదా? ఇంకెంతకన్నా చూసేది ఏముంది? వచ్చిన కానీ చెయ్యడు చేస్తున్నారు కదా. మరి వైసీపీ వాళ్ళు అంటే బాబు గారు ఇంకా ఏమి చేయట్లేదు ఏమవుతారు? ఆడు ఉంటాడు, జగన్ కూడా ఉంటాడు, ఆడు తింటాడు, దూరతాడు. ఒక వచ్చే దీంట్లోకి వస్తాడు, తెలుగుదేశంకి వస్తాడని అంటాడు. ఏం చేస్తామండి? ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. వాడు కూడా వస్తాడు దీంట్లోకి. బాబాయ్ మరి జగన్ టీడీపీ మీ పేరు? సుతాపల్లి రామకృష్ణ అచ్యుతరావు. ఎక్కడి నుండి వచ్చారండి? విజయవాడ రూరల్ నున్న గ్రామం. అంటే ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? నాకు గతంలో 2020లో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందమ్మా. ఆరోగ్యశ్రీ కార్డులో అది సపోర్ట్ చేయలేదు, మద్దతు ఇవ్వలేదు గవర్నమెంట్ అధికారం. అప్పుడున్న వైఎస్ జగన్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ కార్డులో అది నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు. హాస్పిటల్లో నేను అందరి దగ్గర అప్పు అది చేసి ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చాను. ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటేనమ్మా, హాస్పిటల్ వల్ల నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోమ్మా, నీకు వెనకాతల ముందు ఫ్రంట్ బ్యాక్ ఎవరు లేరు కాబట్టి అనాథనండి నేను. అమ్మ నాన్న ఎక్స్పైర్డ్, నా భార్య ఎక్స్పైర్డ్, ఇంక నేను ఒక్కడే. నాకు కూతురు 14 సంవత్సరాలు. సో నాకు సపోర్ట్గా ఉంటుంది, నీకు బాబు నీ లైఫ్ కొంచెం బతకడానికి నీకు బతుకు తెరుగుంటుంది అని చెప్పి హాస్పిటల్ వాళ్ళే నాకు ఒక పిటిషన్ రాసి ఇచ్చారు. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్కి ఎలాగ అప్లై చేయాలో మొత్తం ఫైల్ చేసి ఇచ్చారు. ఆ ఫైల్ 2020లోనే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగిందండి. మరి ఏమన్నా రెస్పాండ్ అయ్యారా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? ఇదిగోండి మీరు చెప్పండి. నా దగ్గర ప్రూఫ్ ఉందమ్మా. ఓకే మీరు చెప్పండి. ఇదిగోండి దీన్ని చూడండి. సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసినట్టుగా ఇదిగోండి సీఎం రిలీఫ్ ఫండ్ది నాకు అప్లికేషన్ నెంబర్ ఉందండి. కానీ ఈ రోజు వరకు చెక్ రిలీజ్ చేయలేదు. అంటే ఎందుకని? వాళ్ళకి చేయలేదండి, ఫండ్ లేదంటున్నారు. ఏం మాట్లాడిన ఎప్పుడు మాట్లాడిన ఫండ్ లేదంటున్నారు.
జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు జరగలేదు. జగన్ ప్రభుత్వం అమ్మ 2020 అంటే ఎప్పుడండి అర్థమవుతుందండి? 2020 అంటే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారండి. 2020లో వచ్చింది నాకు. కరోనాకు బిఫోర్ 1 మంత్ బిఫోర్ వచ్చింది. కరోనా టైంలోనేమో కరోనాకు ఫండ్ లేదన్నారు, ఆ తర్వాత ఫండ్ లేదన్నారు. ఎమ్మెల్యే వంశీ గారండి మాకు నియోజకవర్గం గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు. జగన్ అంటే ప్రజలకి నేను అన్ని బాగానే చేశాను అని చెప్పని అంటున్నాడు. సంబంధించి చెక్ ఎక్కడికి పోయింది? నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, ఇదిగోండి. ఈ నెంబర్ నేను ఇప్పటికిప్పుడు నేను తయారు చేసుకున్నది కాదు, కల్పించుకున్నది కాదు, నేను ఇంప్లిమెంట్ చేసింది కాదు. ఈ నెంబర్కి సంబంధించి డీటెయిల్స్ అంతా ఉన్నాయండి. నాకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ కూడా ఉంది నా దగ్గర. ఏది వల్లంనేని వంశీ గారి ఆఫీస్ నుంచి నీ సీఎం రిలీఫ్ ఫండ్ నెంబర్ ఇది ప్రాసెస్లో ఉందంటున్నారు ఎప్పుడు చూసినా. కానీ తర్వాత నేను ఒక లాస్ట్ ఇయర్ ఎలక్షన్లకు ముందు వెళ్ళినప్పుడు శాంక్షన్ అయిందమ్మా, చెక్ రిలీజ్ అవ్వలేదు. చెక్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. ప్రభుత్వం మారిపోయింది. నేను ఇప్పుడు ఏంటంటే జీవనోపాధి కోసం డబ్బుల కోసం రాలేదండి ఇక్కడ. నేను ఇప్పుడు పాల ప్యాకెట్లు వేసుకొని అమ్ముకోవడానికి సైకిల్ మీద తిరుగుతున్నాను. ఇప్పుడు ఇంకా నాకు 80% క్యూర్ అయింది. ఇంకా 20% ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ చేయట్లేదు. కనీసం చిన్న బ్యాటరీ బండి అయినా సహాయం చేస్తారేమని వచ్చాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర. అంటే మరి ఖచ్చితంగా మీకు న్యాయం అనేది జరుగుతుందని నమ్ముతున్నారా కళ్యాణ్ గారి దగ్గర? నాకు హోప్ ఉంది కాబట్టి ఎంతోమందికి అసలు మామూలుగానే వ్యక్తిగానే నేను ఎంతోమందికి సహాయం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయరమ్మా? చేస్తారు. గాడ్స్ గ్రేస్, దేవుడు సహాయం చేస్తే చేస్తారు, లేదంటే లేదు. ఆయన మనసుకు హృదయాన్ని కలగాలి. ఈ అప్లికేషన్ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంతే. పవన్ కళ్యాణ్ గారు డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అంటారమ్మా, ఎన్నైనా అంటారు. ఇప్పుడు నన్ను కూడా అంటున్నారు. ఎందుకని పెరాలసిస్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది? పళ్ళాన్ని చంపేయటం వల్ల, అమ్మ బాబుని చంపేయటం వల్ల వచ్చింది అంటున్నారు. నిజమమ్మా? ఓవర్ స్ట్రెస్ తీసుకోవటం వల్ల వచ్చింది. డాక్టర్ సర్టిఫికెట్ ఉంది నా దగ్గర, ప్రూఫ్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, డాక్టర్ మెడిసిన్స్ ఉన్నాయి. అంటే అలా ఎవరన్నారు మీ భార్యని చంపడం వల్ల? నా చుట్టూ ఉన్న వాళ్ళు అంటారండి. నా భార్య సూసైడ్ చేసుకొని చనిపోయింది. మా అమ్మ నాన్న సూసైడ్. మా నాన్నగారు 2004లో చనిపోయారు, మా అమ్మగారు 2007లో చనిపోయారు, 2013లో మా నాన్నగారు చనిపోయారు. కారణం నేను అంటాను. దానికి ఏం చెప్తామా? నరల నెలకి ఎన్నో చెప్తుంది. అది ట్రూ ఏంటంటే డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి. ఏదైనా మాట్లాడితే డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి. ఇప్పుడు ఏం మాట్లాడినా సరే నాకు రిజర్వ్ బ్యాంక్ సంతకం ఉంటేనే కదా 100 రూపాయలు చెక్ నోటు పాస్ అవుతుంది. సో డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉంటే ఐ విల్ యాక్సెప్టెడ్. నడు రోడ్డు మీద నేను నిలబడతా. ఏ రాజకీయం ఎక్కడైనా సరే కదా, ఎవరినైనా కదా. ఎందుకంటే నాకు ఈ దేశం ఓటు హక్కు ఇచ్చింది, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది. నిజం చెప్తున్నానమ్మా, చంద్రబాబు నాయుడు గారు 1999లో స్కిల్ డెవలప్మెంట్ కింద నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు. రూపాయి తీసుకోకుండా, ₹1 నేను ఖర్చు పెట్టకుండా, ఎల్ఎల్ఆర్తో సహా, డ్రైవింగ్ ట్రైనింగ్తో సహా, లైసెన్స్తో సహా ₹1 నా దగ్గర తీసుకోకుండా ప్రతి ఫీజు కూడా గవర్నమెంట్గా త్రూ గవర్నమెంట్ ద్వారా ఆర్టీఓ ఆఫీస్కి డబ్బులు కట్టి నా ప్రొఫైల్ పంపించి నాకు లైసెన్స్ ఇచ్చారు. సేమ్ ఎట్ ద సేమ్ టైం అదే ప్రొఫైల్ని 2007లో మళ్ళీ అదే స్కిల్ డెవలప్మెంట్ కింద హెవీ లైసెన్స్ ఇచ్చారు. నేను హెవీ లైసెన్స్ డ్రైవర్ని. నేను స్కిల్ డెవలప్మెంట్ కింద ఆయన కేసు పెడితే నేను ఎలాగొప్పుకుంటాను? ఏమ్మా? ఎవరు పెట్టారండి అలాగా? జగన్ గారు పెట్టారు కదా, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదమ్మా. స్కిల్ డెవలప్మెంట్లో మోసం జరిగిందని కదమ్మా. నేను స్కిల్ డెవలప్మెంట్ నుంచి నేను లైసెన్స్ తీసుకున్నాను. ఐ విల్ ప్రూవ్డ్. నా దగ్గర లైసెన్స్ ఉంది, లైసెన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన పేమెంట్ చలానాలు ఉన్నాయి. నా దగ్గర కూడా చలానాలు ఉన్నాయి, గవర్నమెంట్ కట్టిన చలానాలు. కళ్యాణ్ గారు 100 రోజుల పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? సానుకూలంగా ఉందమ్మా, చాలా గౌరవప్రదంగా ఉంది. నేను నిజంగా చెప్పాలంటే చాలా హానెస్ట్గా ఉంది, చాలా గౌరవప్రదంగా ఉంది. ఆయన ఒక మాట ఇస్తే నిలబడి నన్ను కంకిపాడు వెళ్ళానమ్మా. ఆ జనాల్లో తొక్కేస్తే పేషెంట్ని నా కాలు సహకరించక వెనక్కి తిరిగి బయటకు వచ్చేసాను. సరే ఇక్కడ ఆఫీస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. సరే ఇస్తే ఆయన సహాయం చేస్తాను. నాకు డబ్బుల కోసం రాలేదమ్మా, నాట్ షూర్. నేను డబ్బుల కోసం రాలేదు. ఒక బ్యాటరీ బండి ఇస్తే దాని మీద జీవనోపాధి బతుకుతాను. అంటే ఎందుకు అంత నమ్ముతున్నారు మీరు కళ్యాణ్ గారిని? ఆయన ఇస్తే మాట ఇస్తే చేస్తారు కదా. నన్ను అదే అన్నారు. బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఒక మాట అడిగారు, మాకు డ్రైనేజ్ సిస్టమ్ కావాలండి ఈ కంకిపాడు నియోజకవర్గంలోనే అని చెప్పేసానంటే ఆయన నమ్మంటే ఆయనకున్న అధికారానికి ఎస్ అనొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించవచ్చు, మోడీ గారిని కూడా ఒప్పించవచ్చు. ఎస్ అంటాను పెద్ద విషయం. కంకిపాడు నియోజకవర్గాన్ని కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టమ్ చేయడానికి 3 crores అవుతాయి, లేదంటే 5 crores, లేదా మోస్ట్ ప్రాబబ్లీ 10 crores. కానీ ఆ మాట కూడా ఆయన ఎస్ అని అనలేదు. నేను పరిశీలించి పరీక్షించి అందరితో మాట్లాడి కలెక్టర్లతో మాట్లాడే ప్రాసెస్ ఏంటో విషయం ఏంటో తెలుసుకొని ఆ తర్వాత మాటిస్తాను. మాటిస్తే చేయాల్సి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి పనికిరారని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. మా బామ్మర్దులు మా అత్తగారి ఫ్యామిలీ కూడా నువ్వు పనికిరా అన్నాను మా ఆవిడ దగ్గర అంటారమ్మా. చెప్తున్నాను కదా, ఎన్నైనా అంటారు. కానీ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి. నేను మగోడిని కాదని మా బామ్మర్దులు అన్నారు అనుకోండి, నా దగ్గర ఏముండాలి? నేను వర్తబుల్ కాదని డాక్టర్ గారు ఇతను సంవత్సరాన్ని పరికరాన్ని వర్తబుల్ ప్రూఫ్స్ ఉండాలి, డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉండాలి. అవునా కదా? ఆయన ఈ హీరో, ఆయన సినిమాలు నేను తొలి ప్రేమ సినిమాని 52 సార్లు చూసి విజయవాడ శైలజ థియేటర్లో ప్రతిసారి టికెట్ కొనుక్కొని వెళ్ళిన వ్యక్తిని నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదమ్మా, భక్తుడు అనుకోవాలి ఒక విధంగా చెప్పాలండి. ఎందుకంటే 52 సార్లు ఎందుకు చూసాను తెలుసండి? ఒకే ఒక సీన్ గురించి, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అని చెల్లితో మాట్లాడతారు చూసారా, ఆ ఫీలింగ్ నాకు
నా జీవితంలో మా అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు నేను ఫీల్ అయ్యా. మరి ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇంతకు మించి నేను చెప్పను. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు ఆయన్ని? ఓ ఉన్నతమైన నాయకుడు వావులాలు గోపాలకృష్ణ గారి లాగా, పుచ్చలపల్లి సుందరయ్య లాగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నాను. ఓకే, బాబు థ్యాంక్స్. జగజ్జీవన్ రావులా చూడాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్